కానీ అది ఉంది అని తెలియాలిగా. దీన్ని మిడ్ లైన్ ప్రిన్సిపల్ షిఫ్టింగ్ అంటామండి. అంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చాలా పెద్ద కష్టం వచ్చింది, ఇప్పుడు మనం తీర్చి ఆర్చేవాడు ఎవడు లేడు. అలాంటప్పుడు నీ శరీరాన్ని సమాధానం చెప్తుందా, అప్పుడు ఈ దిగ్బంధన ప్రిన్సిపల్ ఉపయోగపడుతుంది. ఎలా అంటే ప్రపంచంలో ఉండే అన్ని జీవరాశుల కష్టం ఒకటి ఉంది అని ఊహించుకుంటే మీరు ఒక్కసారి స్టిల్ అయిపోతాం. అది దిగ్బంధన ప్లేస్. అక్కడ మీరు వాట్ ఎవర్ యూ థింక్ యూ డూ దట్. సో ఇలా మిడ్ లైన్ ప్రిన్సిపల్ షిఫ్టింగ్ అని థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది, రోగాల్ని కంట్రోల్ చేస్తుంది, సిచ్యుయేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. నీకు ఎలా కావాలన్నది ఒక నియంతకి ఇవన్నీ పాసిబుల్ ఉంటాయి ఈ ప్రాక్టీసెస్ ద్వారా. ఈ మిడ్ లైన్ షిఫ్టింగ్ ప్రిన్సిపల్ అనేది ఈవెన్ మనకి సీక్రెట్ డాక్టర్లో కూడా ఉంటుందండి. తెలుగులో మన దాన్ని దిగ్బంధన అంటాం, కానీ అది దిగ్బంధించడం అంటే ఇది ఇలా ఉండాలి అని ఒక నిర్ణీతంగా చెప్పేంత అధికారం రావడం, దాని గురించి తెలుసుకోవడం, అధికారపూర్వకంగా దాన్ని ప్రయత్నించడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఏదనుకుంటే అది అవ్వడం అనే శక్తిని సంపాదించుకోవడం. ఎలాంటి వాళ్ళకి స్పైన్ మీద ఉండే అష్ట వసువులకి, ఏకాదశ రుద్రులకి, అశ్విని దేవతలకి కూడా కమాండివ్ లెక్చర్ లాగా అనమాట. సో అలా వాటిని అన్వయించుకుని చేసుకునే ఒక ప్రక్రియ ఇది. ఎలాంటి ప్రాబ్లం కానివ్వనండి, ఏది ఇవ్వని, యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే, జస్ట్ అసలు కంగారు అక్కర్లా, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఇన్ లైక్ 2 సెకండ్లు, అంతకన్నా అక్కర్లా. ఇదే కష్టం అందరికీ వచ్చి ఉంటే ఎలా ఉంటుంది, అప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది మనకి. ఆ ఫీలింగ్ జనరల్గా ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే ఎవరికైనా కొంచెం కళ్ళు కనిపించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, లేదా ఎలా ఉంటే పాపం కదండి, అలా అనుకుంటాం. అలాగా స్థితి ఏదైతే ఒకటి మనని కదుపుతుందో, లోపల నుంచి స్పందింపజేయబడుతుందో, అది దిగ్బంధన స్థితి. ఆ స్పందన గుణం, ఆ గుణశక్తిని పెంచడానికి మనకి ప్రాణాయామాలు ఇవన్నీ ఆధారం అవుతాయి.